మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రోగం ఉందని దవాఖానకు పోయినరట. రోగం వచ్చిందని దవాఖానకు పోతే పాత రోగం నయమవుడు దేవుడికి ఎరక కానీ కొత్త రోగం తగ్గిస్తున్నారట. ఇగో చూడు, డెత్ బెడ్స్గా డయాలసిస్ కేంద్రాలు. ఒక వ్యక్తికి డయాలసిస్ ప్రాబ్లం తోటంట సర్కారు దవాఖానకు పోయినట. అప్పుడెప్పుడో చెప్పారు 40 ఏళ్ళ కింద, నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట వచ్చింది కదా. ఇంకో గా పాట ఇవాళ అమలవుతున్నట్టు కొడుతుంది చూడబోతే. అయితే ఓ పెద్ద మనిషి అంట, 60 ఏళ్ళు ఉంటాడంట ఆయన. ఆయనకు గిట్నే డయాలసిస్ ప్రాబ్లం తోటి దవాఖానకు పోయిందట. సర్కారు దవాఖానకు పోయేసరికి ఆయన పరీక్షలు చేసిరంట. పరీక్షలు చేసినాక నీకు రక్తం తక్కువ ఉంది, ఇక నీ అసలు రోగం సంగతి తర్వాత చూద్దాం కానీ ఫస్ట్ అయితే రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కించుకోవాలని చెప్తే మరి ఎక్కే రాదు మీ దగ్గరికి వచ్చిన అనగా నేను రక్తం ఎక్కించినట. రక్తం ఎక్కించినాక ఫస్ట్ అయితే నువ్వైతే వారం 10 రోజులు రెస్ట్ తీసుకొని రాపో, రెస్ట్ తీసుకొని వచ్చినాక మళ్ళీ నీ వ్యాధికి మేము మందులు ఇస్తాం కానీ తర్వాత అయితే రాపో అనగా నేను ఇంటికి పోయినట. ఇక అందరు ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి మొన్ననే దవాఖానకు పోయొచ్చు, రక్తం ఎక్కించుకుని ఎంతో కొంత అయితే తేజీగా అవుతాడు పిల్లగాడు అనుకుంటారు. కానీ రోజుకింత లోపలికే అవుతున్నాడు ముసలోడు అని పాడైపోను. నిన్నగాక మొన్న రక్తం ఎక్కించుకొస్తే ఎంతో కొంత చమక్ కావాలి కానీ రోజుకింత లోపలికి అయితే నేను సంగతి అనుకొని మళ్ళీ కొనపోయినట. మళ్ళీ కొనపోతే మళ్ళీ ఏదో మందులు ఇచ్చినట్ట, మళ్ళీ పంపించినట. వెనకకే కానీ ముందరికైతే పోతలేదు ఆయన ఆరోగ్యం. ఇంకా లాభం లేదు ఈ దవాఖాన అనుకొని ఇంకో దవాఖానకు పోయినట. ఇంకో దవాఖానకు పోయేసరికల్లా ఆ దవాఖానలో పరీక్షలు చేసి చూస్తారు కల్లా, వయ్యా డయాలసిస్ సంగతి దేవుడేరు కానీ నీకు ఆ రోగం కాదు, దాంతో పాటు ఇంకో ఏమైనా రోగం ఉందని చెప్పిరట. ఏం రోగం పద్ధతులు ఏం రోగం డాక్టర్ చెప్పారు నాకంటే నీకు HIV వ్యాధి ఉందని చెప్పిరట. దెబ్బకు ముసలోడు దడుచుకున్నట. నాకు లేదు, నా పెళ్ళానికి లేదు, నా పిల్లలకు లేదు, ఎవరికి లేదు, నా వంశంలో లేదు, ఈ రోగం నాశనం అయిపోయి నాకు ఎట్టొచ్చిందని అడిగినట. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు ఏం కథ అంటే ఈ మధ్య కాలంలో ఇక సర్కారు దవాఖానకు పోయినాయా, సర్కారు దవాఖానకు పోతే రక్తం మార్చిరు అని అనట. ఇంకో గాడ జరిగినట్టు ముచ్చట అని ఆయన అసలు ముచ్చట చెప్పినట. ఇక ఆయన ఏమంటే రప్పన మంచిగా ఏమంటారు చేసాది చేతిలో పెట్టుకొని మళ్ళీ వచ్చినట్ట. వచ్చి ఎట్టటి సంగతి నాకు ఒక రోగం ఉందని వస్తే ఆ రోగం పక్క పెట్టి ఇంకో రోగం తలిగించారు ఏం సంగతి మీరంటే మాకే సంబంధమే, నువ్వు ఎక్కడెక్కడో తిరిగినావు, పాడే రాష్ట్రం మొత్తంలో సాన దవాఖాలు తిరిగినావు, సాన దవాఖాలు తిరిగితే ఏనో కాడ అయితే అయిందేమతి మా కాడ కాలేదని వదిలిపెట్టినట. ఇక వచ్చిన రోగం అయితే పోదది, రోగంలో రోగం ఆయమన్న రోగం తలిగించారు, మళ్ళీ మందు లేని రోగం తలిగించారు. అంటే రక్త మార్పిడి చేసేటప్పుడు అక్కడ నిర్వహిస్తోళ్ళు, అక్కడ ఉన్న సూపర్వేర్లు అయితేంది లేకపోతే ఆఫీసర్లు అయితేంది వాళ్ళు మరి ఎవరు రక్తం తీస్తారు ఏం కథ, అది మంచిదా చెడ్డదా, ఏ గవర్నమెంట్దేలైనా పోతే ఆలేపోతారు, బతి ఆలేపోతారు, మాకేం సంబంధం అనుకుంటారు. చాలా మంది నిర్లక్ష్యం వల్ల ఉత్త పుణ్యానికి రక్తశుద్ధికని వెళ్తే కొత్త రోగాలు, ఒక రోగానికి పోతే ఆ రోగం ముచ్చట పైకి వచ్చి కొత్త రోగం వస్తుందట. క్లియర్గా ఇచ్చిరు ముచ్చట. మూత్రపిండాల బారిన పడిన డయాలసిస్ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులకు కొత్త రోగాలు బారిన పడుతున్నారు. రక్తం శుద్ధి కోసం వెళ్తే డెత్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. సర్కారీ డయాలసిస్ కేంద్రాల్లో సరైన హార్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేయడం లేదని, దాంతో కిడ్నీ రోగులకు HIV లాంటి రోగాలు వస్తున్నట్టు పేర్కొన్నారట. చూడురే, గవర్నమెంట్ వాళ్ళు అధికారులు అయితేంది, రాజకీయ నాయకులు అయితేంది, ఫస్ట్ గవర్నమెంట్ దవాఖానలల్లో అన్ని రకాల వసతులు ఉంటే ఇంకో గీసోండి ముచ్చట జరిగాయి. మీరు ఏమైనా పనికిరాని పథకాలలో పడతారు, మరి వైద్య రంగానికి వస్తారు కదా మాత్రం డీల్ చేస్తారు. ఇప్పుడు పానం బాగాలేకనే దవాఖానకు వచ్చే ప్రజలారా, ఎవరమైనా కానీ పానం బాగాలేకనే దవాఖానకు పోతాం. మళ్ళీ గుడికి పోయినా కానీ దవాఖానకు పోయినా కానీ జర్ర మన కోరికలు చెప్పుకోవడానికో పానం బాగాలేకనో పోతుంటాం. అక్కడికి ఇక్కడ న్యాయం జరగకూడదు, ఇంకెక్కడ పోవాలి చెప్పురిగా. మీ కాడికి పానం బాగాలేదని వస్తే ఉన్న రోగం ముచ్చట దేవుడేరు కానీ కొత్త రోగాన్ని తలిగించి పాడు చేసిరంటే ఇక మరి ఎట్ట వస్తారు సర్కారు దవాఖానలల్లో? ఇక చెప్తుంటాడు ఆరోగ్య శాఖ మంత్రులు ఇంత పొడుగు అంతంత పొడుగు చెప్తుంటారు ముచ్చట. ఏం చెప్తుంటారు అంటే సర్కారు దవాఖానలు ప్రైవేట్ దవాఖానలకు ధీటుగా ఉంటాయి, మా దవాఖానల్లో కూడా బరాబర్ అయిన వైద్యం అందిస్తామంటే గిదేనా వైద్యం అందించేది? మీరు గిదేనా వైద్యం అందించేది? 60 ఏళ్ళ ముసలోడు ఆయనకి HIV వస్తే ఇక ఆయన మళ్ళీ మంచం ఎక్కేది ఉందా, పిల్లలు కాలేదు ఉందా? ఆయన ఇక మళ్ళీ లేచి లేగల కాసేనంటారా? ఇక అటుకెళ్ళి అటే కదా ఆయన. సరే ఇంకేదైనా రోగం వచ్చిందంటే సరే దానికి రకమైన గోళీలో మందులో వాడి తగ్గితే తీరాదే అని అనుకుంటు. HIV దానికి ఏమో మందు లేదా? ఉత్త పుణ్యానికి డయాలసిస్ తోటి బాధపడుతున్నోడికి ఇంకో రోగం తలిగించినట్టే కదా. మరి ఆ ముసలోడు మళ్ళీ ఉత్తగా ఆగిండా మళ్ళీ ఇంకెక్కడైనా పోతే పోయి ఉండేమో, ఓనికెరక పాడైపోయి జర డబ్బుగాలు అయితే ఇంకో పని చేస్తాడు. మరి ఆడు ఇంకోళ్ళకని తలిగించానా? ఇంకో గిసోడి ముచ్చట జరుగుతున్నాయంట. మా అమ్మగారి సర్కారు దవాఖానలల్లో జర ఏమంటారు భయం భక్తితోటి వైద్యం చేసే ఉపాయం చేస్తే రోగులైనా కానీ ప్రజలైనా కానీ ఎవరైనా కానీ జర 4 రోజులు బతికే ఆలోచన ఉంటుంది. లేదు మాకు నచ్చినట్టే చేసుకుంటూ పోతాం,
మేము ఏడుకెళ్ళి పడితే ఆడికెళ్ళి రక్తం తెస్తాం, ఆ రక్తం తెచ్చే కాడ ఆడ పరీక్ష చేస్తురా లేకపోతే ఉత్తపుణ్యానికి చేస్తురా ఏం చేస్తురా ఎక్కడ చేస్తురా మాకే సంబంధం లేదు. ప్యాకెట్ అయితే వచ్చింది, ప్యాకెట్ రాగానే తక్కువ నోడికి ఎక్కిస్తామని అంటే లేని కొత్త రోగాలు వస్తున్నాయంట. మా అమ్మ కానీ ఓ తెలంగాణ సర్కారు వాళ్ళు జర ప్రభుత్వ దవాఖానాలని పట్టించుకునే ఉపాయం చేయరయ్యా.